ప్రభుని సిలువ మరణము పొందినంతగా సిలువ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శ్రమ, రెండవది ఆశీర్వాదం. అయితే సిలువలు లోకంలో ఎన్నో రకాలున్నాయి. సిలువ లేనిదే క్రైస్తవ జీవితానికి విలువ లేదు. సిలువ అనగా శ్రమ, బాధ, వేదన, సమస్య, రోగము, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కలిపి వీటిని సిలువ అనొచ్చు. కాబట్టి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెనని సువార్తల్లో దేవుడు చెప్పాడు. ఎవరైనను గాక నన్ను వెంబడించాలనుకుంటే తన సిలువ అంటే తన కుటుంబం అనే సిలువ, తన కష్టాలని సిలువ, తన బాధలని సిలువను తీసుకొని ఆయన వెంబడించాల. చాలా మంది ఏం చేస్తారంటే ఆయన వెంబడించడానికి మరి వీటన్నిటిని వదిలి ఆయన వెంబడిస్తారు. అయితే ప్రభు అంటున్నాడు ఈ ప్రాతకాలం, నన్ను మీరు వెంబడించాలనుకుంటే మీరు ఈ శ్రమల దినాలలో ఈ లెంటి దినాలను ఆచరిస్తున్నారు. ఇప్పటికే మనం ఒక 19 రోజుల వరకు శ్రమల దినాలని మరి పాటిస్తూ వస్తా ఉన్నారు. ఉపవాస దినాలని. కానీ ఎంతవరకు మనము మన సిలువను ఎత్తుకొని సాగిపోతున్నాం. ఆచారం చేస్తే కాదు గానీ ఆచరణలో పెట్టడమే సిలువ. ప్రభువు అందుకే ఆయన అంటున్నాడు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాసిన దాంట్లో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆయన దేవుని కుమారుడయుండి మహిమా స్వరూపుడయుండి అత్యున్నత సింహాసనం ఆసీనుడమైన ఆయన తండ్రితో ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి మనుష్యుల పోలికగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే ఆయన మన పోలికలో, మన రూపంలో లేకుంటే మనము ఆయన పోలికలో, ఆయన రూపంలో ఉన్నాం. కాబట్టి మనుష్యులు నశించిపోకూడదని, మనుషులు నరకానికి వెళ్ళకూడదని, మనుషులు బాధలు పడకూడదని, మనుషులు దేవుని దగ్గర నుంచి దూరం కాకూడదని చెప్పి ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అంత సర్వాధికారి అయిన దేవుడు తన్ను తాను ఏం చేసుకున్నాడంటే దాసుడిగా, ఒక పని మనిషిగా, లేకుంటే మన భాషలో చెప్పాలంటే ఒక ఆయాగా ఈ పని ఈ నీచమైన పనులు మరి చేయలేని పనులు ఎవరు చేస్తారంటే దాసులు చేస్తారు. మనం ఒక్క మాట చెప్పాలంటే మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కాదు గానీ అక్కడ చెత్త పని చేసే వాళ్ళు లేకపోతే ఊరంతా వాసన పడతది. ఊరంతా గలీజ్‌గా మారిపోతది. కానీ వారు ఉండడం బట్టి ఎంత పెద్ద మహానగరమైనా మనమంటాం ఎంత బాగుందో అంటాం. అంత బాగుండడానికి కారణం ఏమంటే అక్కడున్నటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఆ చెత్త పని చేసే వాళ్ళు ఉండడం బట్టే ఆ ఊరికి అంత సౌందర్యం. అలాగే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఆత్మచేత నింపబడి సేవలో, కుటుంబంలో, క్రైస్తవ జీవితంలో సాగిపోతున్న మనకు యేసు ప్రభుల వారు మరి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. కారణం ఏంటంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి, చెడిపోయిన దాన్ని బాగు చేయటానికి, ఎన్నిక లేని ప్రజలను ఎన్నిక చేయడానికే ఆయన గొప్ప దేవుడు అయ్యుండి, రక్షకుడయ్యుండి, సర్వాధికారి అయ్యుండి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నీ కొరకు, నా కొరకు. కారణం మనం కూడా ఆయన పిల్లలంగా, దాసులంగా చాలా మంది ఏం పని చేస్తున్నామంటే దేవుని దాసుడు అంటాడు. దేవుని దాసుడంటే ఎలాగుండాలంటే తగ్గింపు ఉండాలా, విధేయత ఉండాలా, వినయము ఉండాలా, భయము ఉండాలా, భక్తి ఉండాలా. అది దాసుని స్వరూపం. ప్రభువు మన కొరకు సమస్తమును విడిచిపెట్టి ఏమి లేనివాడిగా మరి ఈ లోకంలో జన్మించి, ఆయన ఈ లోకంలో మరి ప్రాణం పెట్టడానికి కూడా దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అంతేకాదు గాని
తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తానే తనంటూ హెచ్చించుకోలేదు. నేను దేవుని కుమారుని, మా నాయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త అని ఎక్కడ గూడా చెప్పుకోలేదు. ఎక్కడ గూడా ఆయన తన గురించి తాను అనుకోలేదు. అయితే రిక్తునిగా ఏముందయ్యా మా దగ్గర? ఏమి లేని వాడిని, వట్టి వాడిని అంటున్నాడు. రిక్తుడు. ఈ ప్రాతకాల సమయంలో మన జీవితంలో మనం ప్రభువుని వెంబడిస్తున్న మనం, ప్రభు పనిలో సాగిపోతున్న మనం, ప్రతినిత్యము ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్న మనం, ఈ యొక్క ఉపవాస దినాలలో, ఈ శ్రమల దినాలలో మనల్ని మనం రిక్తులుగా చేసుకున్నామా? పక్షిరాజంట తన యవ్వన కాలమంతా గూడా పైకి ఎగిరిపోయి కావలసిందల్లా తిని ఆ కొండ పేటలలో తన యొక్క గూడును కట్టుకొని ఉండేది. వయసు అయిన తర్వాత ఆ పక్షిరాజు తన గూట్లో కూర్చొని తన రెక్కలన్నీ ఊడబెరుక్కొని తన ముక్కు పడిపోతుంది. గోళ్ళు పోతాయి. ఆహారం లేక ఆ పక్షిరాజట ఎత్తైన కొండపై వేదనతో, బాధతో మూలుగుతూ ఉంటుందంట. కారణం ఏంటంటే, నా యవ్వన కాలంలో నేను అలాగు చేస్తే ఇప్పుడు నాకు ఆహారం పెట్టేవారు లేరని దేవునికి ఆ పక్షిరాజు మొరపెట్టుకున్నప్పుడు, దేవుడు ఆ పక్షిరాజుని ప్రేమించి మరలా నూతన రెక్కలు, నూతన ముక్కు, నూతన గోళ్ళు, నూతన శక్తినిచ్చి దాన్ని మరలా తిరిగి జీవింపచేయగలిగిన దేవుడు. కారణం ఏంటంటే, ఆ పక్షిరాజు రిక్తునిగా చేసుకున్నందుకు దేవుడు దానిని ఆశీర్వదించాడు. అలాగే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో సాగిపోతున్న మనం, మనకున్నటువంటి ప్రతి విధమైన మరి బలహీనతలన్నీ కూడా విడిచిపెట్టి, నీవెంత ధనవంతుడివైనా, ఎంత అధికారమైనా, ఎంతమంది బలగమున్నా వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువు కొరకు ఏమీ లేని వానిగా, రిక్తునిగా నేను ఆ మధ్యలో గద్ద పౌలన్న గారి అమ్మగారితో మాట్లాడుతుంటున్నాను. ఆమె మాటల్లో ఎంత మాధుర్యమో! ఒక గంట సేపు మాట్లాడాను ఆమెతో. నాకెంతో ఆనందం అనిపించింది. ఎంత ఉన్నా ఆ తల్లి అంటుంది, "దేవుని పనికి మించిన పని మరొకటి లేదు నాయనా. నీవు కూడా అలాగే సాగని." రిక్తురాలిగా చేసుకున్నది. కారణం ఏంటంటే, దేవుని కొరకు తన్ను తాను తగ్గించుకున్నది. అలాగే మన జీవితంలో అన్ని విషయాల్లో రిక్తులముగా ఉండాల. నీవు ఏ స్థలమందుండు దేవుని చూపిస్తూ ఉండాల. అంతేకాదు గాని, ఆ దేవుని కుమారుడు ఈ 3 క్వాలిటీలు అయిన తర్వాత మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, మరణం పొందునంతగా ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడినప్పటికిని మనుషుడిగా కనబడిని మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. ఏ మరణమది? లోకానుసారమైన రకరకాల వ్యాధుల మరణం కాదు. యాక్సిడెంట్ మరణాలు కాదు. మనుషుల చేత కొట్టబడి చనిపోతున్నటువంటి మరణాలు కాదు. మందులు తాగి చనిపోయే మరణాలు కాదు. అంతేకాదు ఆత్మహత్యలు చేసుకునే మరణం కాదిది. లోకంలో ఎన్నో మరణాలున్నాయి. కానీ మన ప్రభువైతే, మన దేవుడైతే, మన రక్షకుడైతే ఆయన శిలువ మరణం, శిలువ శ్రమలు అనే మరణం, బాధలు అనే మరణం, రోగాలు అనే మరణం, సమస్యలు అనే మరణం, ఆ శిలువ మరణం పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఈ ప్రాతకాల సమయంలో నీవు ఏ నీవు సిలువను పొందుకొని ఉన్న మనం మరి ఏ మరణం పొందడానికి సిద్ధపడుతున్నాం జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో సిలువ దినాలు, సిలువ ధ్యానాలు, సిలువ శ్రమలు అనుకుంటూ సాగిపోతున్న క్రైస్తవ లోకం మరి మన జీవితంలో మరి ఏ మరణం పొందాలనుకుంటున్నాం? ఒకసారి ఒక దైవజనుడు పెంతెకొస్తాయన సువార్త చేసి ఆత్మలను సంపాదించి సంఘాలు కట్టాడు. చివరిగా అవసాన కాలంలో ఆయన మరణ పడకల్లో ఉన్నప్పుడు ప్రభువు పిలిచాడంట, "నా కుమారుడా, నీవు నా యొద్దకు రా" అంటే
ఆ దైవజనుడు దేవునితో మాట్లాడుతున్నాడంట. అయ్యా, నాకు కొంచెం సమయం ఇస్తే మరి ఈ సిలువ అనే సంఘాలు, సిలువ అనే ఆత్మలు, సిలువ అనే నా పిల్లలు, నా కుటుంబం అందరితో మాట్లాడి నీ దగ్గరకొస్తాను అని చెప్పాడంట. ఆ దేవుడు ఆయన ఆయన నమ్మకస్తుడు కనుక, యథార్థమైన సేవ చేశాడు కనుక, అతని కొరకు సమయాన్నిచ్చాడు. అందరూ వచ్చేంత వరకు ఆ ప్రాణం పోలేదు. చివరిగా అందరూ వచ్చిన తర్వాత ఆయన అందరితో కలిసి ఒక పాట పాడుతూ ఆహ్, దైవరూపముగా మారి దేవునితో నుందును నేను దేవునితో నుందును అని ఆ పాట పాడుతూ అక్కడున్న సంఘమంతా కూడా చూస్తూ ఆయన ప్రభు సన్నిధి చేరుకున్నాడు. ఎంత మంచి మంచి సిలువ మరణం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ సిలువలన్నీ కూడా జయించి దేవుని దగ్గరకు చేరుకున్నాడు. ఈ ప్రాతకాలం సిలువ, సిలువ, సిలువ. కాబట్టి ఈ సిలువ మరణము పొందినంతగా తన్ను తాను విధేయత చూపిన వాడై తగ్గించుకున్నాడు. విధేయత సిలువలో ఏముంది అంటే ఫస్ట్‌గా తగ్గింపు, విధేయత. కాబట్టి సిలువ లేనిదే మనకు విలువ లేదు. సిలువ లేనిదే మనకు మోక్షము లేదు. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గం. ఎక్కడికి మార్గం అంటే దేవుని దగ్గరకు చేరడానికి సిలువ మార్గము తప్ప లోకములో మరొక మార్గము లేదు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల ఒక యవనస్తుడొచ్చాడు. అయ్యా, నేను నిన్ను వెంబడించాలా, నీ రాజ్యం చేరాలా అనుకుంటే ఆ యవనస్తుడు మిగుల ధనము కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు. అయితే ప్రభు అతనితో చెప్పాడు, నీకున్నదంతా అమ్మి నన్ను వెంబడించంటే ఈ లోకంలో ఉండే ఈ లోక సిలువనే హత్తుకున్నాడు కానీ పరలోకానికి చేర్చే సిలువను ఆ యొక్క యవనస్తుడు హత్తుకోలేకపోయాడు. కారణం, ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమని ఆయనకి తెలియకపోయింది. పోగొట్టుకున్నాడు. అదే సిలువ వేయబడిన దొంగలో ఒక దొంగ తన్ను తాను అక్కడ ఏం చేసుకున్నాడంటే తగ్గించుకున్నాడు. విధేయత చూపాడు. చూపి అక్కడ అంటాడు, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు. ఎంత మంచి మాట. అక్కడ ఆ దొంగ తగ్గించుకున్న దాన్ని బట్టి ప్రాణం పోయేటప్పుడు ప్రభు రాజ్యాన్ని చేరుకున్నాడు. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. మన జీవితంలో మనం ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు తగ్గింపు, విధేయత, సిలువను పొందుకొని ప్రభు వైపు చూస్తూ సాగిపోతే ఏ రాత్రో, ఏ పగలో, ఏ మధ్యాహ్నమో, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. కానీ ఇది ఇది నీటి మీద బుడగ లాంటిది. మన జీవితము ఇంతలో కనిపించు అంతలో ఆవిరి వంటిది. కాబట్టి ఈ కొద్ది జీవితానికి మనము దేవుని విడిచి ఆ యవ్వనస్తుడు ఆస్తిని నమ్ముకున్నాడు, తిరిగి వెళ్ళిపోయాడు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఒక పచ్చి గజ దొంగ ఒక్క సెకండ్‌లో ఆయనను చూస్తూ తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. నీ రాజ్యంలో నన్ను చేర్చుకున్నప్పుడు అక్కడే ప్రభు ఆయనకు రక్షణనిచ్చి, నేడే నీవు నాతో కూడా అని చెప్పి ఒక మంచి అవకాశాన్నిచ్చాడు. కాబట్టి తగ్గించుకున్న దాన్ని బట్టి ఏమైందంటే మనం అక్కడ చూస్తుంటున్నాం కదా! 11వ వచనంలో ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఎంత మాట! తగ్గించుకున్న దాన్ని బట్టి, విధేయత చూపిన దాన్ని బట్టి, సిలువ మరణం పొందినంతగా మరి తను తాను అప్పగించుకున్న దానిని బట్టి ఆయనకేమంటే దేవుడు ఆయనకు అధికముగా, మనం ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా, అందరూ మనల్ని వెలివేసినా,
అందరూ దూరం చేసినా కానీ ప్రభువైతే ప్రభు యొక్క సిలువను చూస్తూ సాగిపోతున్న మనల్ని ఆయన ఎన్నడూ కూడా చెయ్యి విడువని దేవుడు. ఎన్నడూ కూడా చెయ్యి విడిచి దూరంగా ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన నమ్ముకున్న వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఎంత సమీపంగా ఉన్నాడంటే ఆయన నాయనా అంటే ఏం కుమారుడని పిలిసే ఏం కుమారుడని స్వరం ఇచ్చేటంత సమీపంలో ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న ఈ కొద్ది దినాలు మనము ఆయన కొరకు అన్ని విషయాల్లో తగ్గించుకొని, ప్రభువా నీవుంటే మాకు చాలు యేసయ్యా. ఈ లోకంలో శ్రమలైనా, నిందలైనా, హింసలైనా, ఉపద్రవములైనా, శోధనలైనా, బాధలైనా వీటన్నిటిలోనే నీవు మాకుంటే మా సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడిస్తూ ఆ దొంగకిచ్చిన ఆ పరలోక భాగ్యాన్ని, ఆ పరదేశు భాగ్యాన్ని ఈ ప్రాతకాలం నాకు కూడా దయచేయ్యా అన్నట్లయితే ఆ ప్రభువు నీవు ఎంత తగ్గించుకొని విధేయతతో విరిగిన నలిగిన మనసుతో అడుగుతావో ఆ ప్రభు అంతగా నిన్ను ప్రేమించి, అంతగా నిన్ను రక్షించి, అంతగా నీకు దేవుని రాజ్యానికి మార్గమైనాడు. ఆ మార్గమే సిలువ మార్గం. కాబట్టి ఈ ప్రాతకాలం ఆయన అంటాడు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ఎంత అధికమంటే అధికముగా భోజనాలు కూర్చున్న తర్వాత తింటాం. కడుపు నిండిన తర్వాత ఫుల్ అయిందయ్యా, ఫుల్ అయిందంటాం. అలాగే దేవుని మార్గంలో సాగిపోతుంటే మనల్ని దేవుడు అందరికంటే అధికముగా అందరికంటే అధికంగా హెచ్చించి అన్ని నామముల కంటే పైనామమును మనకు అనుగ్రహించును. భూలోకంలో ఏమున్నాయంటే భూలోకంలో ఉండేది అన్ని అడ్డం నామాలు, నిలువు నామాలు, పంగనామాలే తప్ప పైనామం ఒకటి కూడా లేదు. అయితే పైనామం కావాలంటే ఈ భూమి మీద మనము శ్రమలైన అన్ని విషయాల్లో తగ్గించుకొని, అన్ని విషయాల్లో విధేయత చూపి, భయము, భక్తి, విశ్వాసం కలిగి ఆయన సిలువను వెంబడిస్తే ఆయన యందు ఆ సిలువను చూస్తూ సాగిపోతూ ఉంటే అది ఎంత ఆశీర్వాదమో. కాబట్టి ఈ లోకములోకి వచ్చింది ఒక్కరిగానే వచ్చాము. ఒక్కరిగానే తిరిగి వెళ్ళవలసిన వారమైనాం. ఏమి తీసుకొని రాలేదు. ఏమి తీసుకొని వెళ్ళలేము. కానీ మన వెనుక ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క దయ, ప్రభు యొక్క కృప ప్రతి నిత్యము మనతో ఉంటున్నది. కనుక ఈ ప్రాతకాలం సిలువను చూస్తూ ఆచార క్రమముగా మనం ఈ ధ్యానాలను చేస్తే ప్రయోజనం లేదు. కానీ భయము, భక్తితో ప్రతి దినము సిలువే మనకు. ప్రతిరోజు సిలువే. మనం చనిపోయేంత వరకు సిలువనే మోస్తూ ఉంటాం. కానీ ఆ సిలువను ప్రభుపై వేసి, అందుకే ఆయన అంటాడు కదా సువార్తల్లో ప్రకటిస్తూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మన సిలువలన్నీ కూడా ఆయనకు మోపితే ఆ భారాన్ని మోసేదే ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఆ సిలువ భారాన్ని, నీ కుటుంబ భారాన్ని, నీ రోగ భారాన్ని, నీ సమస్యల భారాన్ని, నీకు ఏ భారమున్నా ఆ భారాన్ని ఆయన మోసిన సిలువ మీద వేస్తే ఆయన నీకు ఏమిస్తాడంటే పైనామం అనుగ్రహిస్తాడు. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన తర్వాత అన్ని నామముల కంటే ప్రతి నామమునకు పైనామంకు ఆయన అనుగ్రహించును. పైనామం ఆ నామాన్ని చూస్తూ మనము భూమి మీద సాగిపోవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రాతకాల సమయంలో ఈ శ్రమల దినాలలో లేకుంటే ఈ సిలువ దినాలలో, లెంట్ డేస్ కాదు కానీ సిలువ దినాలలో మనము విధేయత చూపాల. అంతేకాదు తగ్గింపు చేసుకొని రిక్తులంగా జీవించి, ప్రభువా మాకు నీ తోడు కావాలయ్యా, ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు నీ సాక్షిగా నేను జీవిస్తానయ్యా అనుకుంటూ ఆ సిలువను చూస్తూ సాగిపోతే ఈ లోకంలో నుంచి మనము వెళ్ళిన తర్వాత అక్కడ పైనామం అన్ని నామముల కన్నా
పైనామం, అధికమైన నామం. ఆ నామం దగ్గరికి వెళ్తాం. ఆ నామంలో ఆ నామంలో నీవు ఈ లోకంలో మోసిన సిలువలన్నీ అక్కడ ఉండవు. కానీ అక్కడ దేవుని దూతల పరిచర్య ఉంటుంది. అక్కడ యుగాలు దేవుని సన్నిధానంలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానములు చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి ఆ భాగ్యాన్ని పొందుకోవాలంటే ఆ భాగ్యాన్ని పొందుకోవాలంటే ఈ లోకంలో ఉండే సిలువను లెక్క చేయకోకుండగా ఈ సిలువలన్నీ కూడా ఆయన వైపు వేసి సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన ఆ యేసునందు సిలువ మరణం పొందినంతగా రిక్తునిగా చేసిన ఆ యేసు వైపు చూస్తూ మనల్ని మనం తగ్గించుకుంటూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగా